శ్రీశ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం 97వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. ఈ శ్లోకం ఆ తల్లి మహామాయ గురించి చెప్తున్నారు మనకి. మరి దీనిలో విశేషాలేమిటి అన్నది మనం ముందుగా సంస్కృత శ్లోకాన్ని విని, ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకున్న తర్వాత, అప్పుడు తెలుగు పద్యాన్ని కూడా విన్న తర్వాత, ఈ మహామాయ ఏమిటి? ఎలాంటిది? ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. గిరామహుర్దేవీం ద్రుహిణ గృహిణీమాగమవిదో హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయాం తురీయా కాపి త్వం దురధిగమ నిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషీ. రవి ఎంతో చక్కగా పాడి ఈ శ్లోకాన్ని మనకి వినిపించారు. ఆ చిరంజీవికి అనేక ఆశీర్వచనాలు తెలియజేస్తూ మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఓ జగజ్జనని, పరబ్రహ్మ మహిషి, పరమేశ్వరుని పట్టపురాణి, ఆగమ విదః వేద విధులు, ద్రుహిణ గృహిణీం బ్రహ్మదేవుని భార్య అయిన, గిరాం వాక్కులకు సంబంధించిన, దేవీం సరస్వతీదేవిగా, హరేహ్ విష్ణువు యొక్క, పత్నీం భార్య అయిన, పద్మాం పద్మనివాసియగు లక్ష్మీదేవిగాను, హర రుద్రుని యొక్క సహచరీం భార్య అయిన, అద్రితనయ హిమవంతుని కుమార్తె అయిన పార్వతిగా, ఆహుహు చెప్పుచున్నారు. త్వం నువ్వు ఈ ముగ్గురి కంటే అని అర్థం తీసుకోవాలి అక్కడ. దురిధిగమ అంటే పొందశక్యని గాని, నిస్సీమ అవధులు లేని, మహిమ శక్తి కలిగిన, కాపి చెప్పసఖ్యము కాని, తురీయ నాలుగవది అయిన, మహామాయ మహామాయా స్వరూపిణివై, విశ్వం ఈ సమస్త ప్రపంచాన్ని భ్రమయసి గిరగిరా తిప్పుతున్నావు తల్లి అంటున్నారు. ఏ జగజనని, పరబ్రహ్మగు సదాశివుని పట్టపురాణి, నిన్ను వేదవేత్తలు బ్రహ్మదేవుని గృహిణి అయిన వాగ్దేవిని సరస్వతి అని, విష్ణుపత్ని అయిన లక్ష్మి అని, రుద్రుని భార్య అయిన శక్తి పార్వతి అని చెప్తున్నారు. కానీ నువ్వు ఈ ముగ్గురి కంటే నాలుగవ దానివై, పొందసఖ్యం కాని దానివై, దేశ కాలాదులకు అతీతురాలివై, మహామాయవై సకల ప్రపంచాన్ని గిరగిరా తిప్పుతున్నావు తల్లి అంటే, సృష్టి స్థితి లయలకు అతీతమైన పరబ్రహ్మ యొక్క మహామాయ శక్తివి నువ్వు అంటున్నారు శంకర భగవత్పాదులు వారు ఈ శ్లోకంలో. ముందుగా మనం తెలుగులో పద్యాన్ని కూడా వినేసి, ఆ తర్వాత దీన్ని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. అమ్మా సదాశివాత్మా నిను నాగమ వేదులు బ్రహ్మ భార్య వాణమ్మగా, ఆ ఉపేంద్ర సతియౌ రమగన్ హర భార్య శైలసూనమ్ముగా, గూడ నిన్ననగన్ ఆత్రయమందని మాయతో, తురీయమ్మున విశ్వమున్ భ్రమలనందగజేతువు పూర్ణమాయవై. అనురాధ గారు ఎంతో చక్కగా పాడి ఈ శ్లోకాన్ని మనకి వినిపించారు. మనం ఎప్పటిలాగానే ముందుగా లలిత సహస్రనామంలో మనకి ఏ ఏ నామాలు దీనికి మనం అన్వయించుకోవచ్చో చూద్దాం. మహామాయ, మహాశక్తి, తుర్య, నిస్సీమ మహిమ, ఆదిశక్తి, అమేయాత్మ, ఇంకా మనం విశ్వభ్రమణకారిణి, దేశకాల పరిశ్చిన్న, ఇన్నో నామాలు మనం ఇందులో చక్కగా అన్వయపరచుకోవచ్చు. ఒక్కొక్క నామాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్దాం.
మార్కండేయ పురాణే జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అని అన్నారు. అలాగే కాళికా పురాణంలో గర్భాంత జ్ఞాన సంపన్నం ప్రేరితం సూతి మారుతైః ఉత్పన్నం జ్ఞానరహితం కురితే యా నిరంతరం పూర్వాతిపూర్వ సంఘాత సంస్కారేణ నియోజ్య చ ఆహారాదో తతో మోహ మమతాత్వ జ్ఞాన సంశయం క్రోధాపరోధలోభేషు క్షిప్త్వా పునః పునః పశ్చాత్కామేణ యోజ్యాషు చింతయుక్తామహర్నిశం ఆమోదయుక్తం వ్యసనాసక్తం జంతుం కరోతియా మహామాయేతి సంప్రోక్త తేన సా జగదీశ్వరి ఇది యద్వా మయా దంభే కృపాయా. అంటే ఇందులో ఏం చెప్తున్నారు మనకి అంటే బ్రహ్మాదులను కూడా మోహింపజేయదగినట్టి మహామాయ కలిగింది ఈవిడ అంటూ చెప్తున్నారు. మార్కండేయ పురాణంలో దేవి మహామాయ జ్ఞానుల మనస్సులను కూడా బలాత్కారంగా ఆకర్షించి మోహమాయలో ముంచుతోంది, కలతపెడుతోంది అంటున్నారు. కాళికా పురాణంలో ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి జ్ఞాన సహితుణ్ణి కూడా గర్భంలో ప్రసూతి మారుతాల చేత అంటే జ్ఞానుడైన వాణ్ణి కూడా నువ్వు మళ్ళీ ఈ గర్భమునందు ప్రసూతి మారుతముల చేత పుట్టించి వాణ్ణి జ్ఞానం లేకుండా చేస్తోంది ఆవిడ. పూర్వజన్మల సంస్కారాల గుంపుతో చేర్చి ప్రాణిని వాటి అనుగుణంగా తిండి మోహం నాది ఇలాంటి అన్ని భావాలతోటి మళ్ళీ ఆవిడ ముంచెత్తుతోంది అంటూ చెప్తున్నారన్నమాట. భ్రాంతిలో పడేసి వివేకం పనిచేయకుండా చేసేదే మాయా లక్షణం. మనం ఎరుగున్న ఇంద్రజాలాలు మహేంద్రజాలాలు కడికట్టు మొదలైనవి ఎలాంటివో ఈ మాయ కూడా అలాంటిది. వాస్తవానికి ఏమీ లేకపోయినా కలలో నానా హైరాణ పడిపోవడం మాయ అయితే, మెలకు వచ్చిన తర్వాత కలలో చూసింది అవాస్తవని తెలుసుకోవడం ఆ మాయ తొలగిపోవడం అవుతుంది. అలాగే మోక్షం వచ్చిన తర్వాత అంతకు పూర్వ స్థితిని గురించి నిజమైన అర్థం తెలియడం ఆ మహామాయ తొలగడం అవుతుంది. అంతవరకు మన మీద ప్రభావం చూపే ఈ విశిష్ట లక్షణాన్నే మనం మహామాయ అంటుంటాం అన్నమాట. ఈ మాయ నుండి త్రిమూర్తులు కూడా తప్పించుకోలేకపోయారు. అందుకే భగవద్గీతలో మమ మాయ దురత్యయ అన్నారు గీతాచార్యులు. సృష్టి స్థితి లయాత్మకమైన ఈ విశ్వ ప్రణాళిక నిర్వహణకు ఈ మాయా లక్షణం ఎంతో అవసరం అంటూ జ్ఞానులు మనకి చెప్తుంటారనమాట. ఇది మహామాయ అన్న నామం యొక్క రహస్యం. ఇకపోతే మహాశక్తి అన్నారు. ఈ మహాశక్తి ఏమిటి? శక్తి వల్ల మనకి శ్వాస నడుస్తుంది కానీ శ్వాస వల్ల మనకి శక్తి రాదు. మరైతే ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ శక్తి ఎక్కడి నుండో రాదు, అది ఉంటుంది. ఎలా? దానికి ఎగ్జాంపుల్గా జలాశయాల్లో నీరు సూర్యుడి చేత పైకి పీల్చబడి వర్షాకాలంలో మబ్బుల ద్వారా క్రిందకి వర్షించబడుతుంది. దీనికి మొదలెక్కడ చివరెక్కడ అంటే ఏమిటి చెప్తాం? నీరు అలా వస్తూ పోతూ ఉన్నట్లుగా కనిపించడం వల్ల నీరు కూడా జనన మరణ ప్రక్రియకు లోబడి ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ అది వాస్తవమా? అదే మహాశక్తి. అవసరమైనప్పుడు తదనుగుణంగా ప్రయత్నం జరిగే ఆ ప్రయత్నం మేరకు నేపథ్యంలో ఉన్న మహాశక్తి నుండి అది వ్యక్తం అవుతుంది. ఈ మహాశక్తినే పెద్దలు ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ ప్రాణ అన్నారు. కాబట్టి అన్ని రకాల భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నిటికీ మూలశక్తి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ శోభిత అంటూ అమ్మవారి ఈ నామం అన్నిట్లో ఆవిడే ఉంది అని చెప్పడానికి, అనంత శక్తి సామర్థ్యాలు కలది ఆవిడ అన్నది చెప్పుకోవడానికి చక్కగా సరిపోతుంది. ఇకపోతే ఇందులో మనకి మరొక నామం గురించి మనం చెప్పుకుంటే తురియా అన్న నామాన్ని మనం చెప్పుకుందాం. తురియా అంటే తురీయము అంటే నాలుగవది అని సూటిగా ఉండే అర్థం అన్నమాట. నాలుగవది అన్నది. ఈ నాలుగవది ఏమిటి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలే కాకుండా ఈ నాలుగో అవస్థ కూడా మనకుంటుంది. అదే ఈ తురీయ అవస్థ అన్నమాట. స్థూల సూక్ష్మ కారణ స్థితులకు అతీతంగా ఉంటుంది ఈ స్థితి. మనస్సు బుద్ధి ఇవి కళ్ళను ఆశ్రయించి ఉంటే ఆ స్థితి జాగ్రత్త అవస్థను మనకి సూచిస్తుంది. చేతలను ఆశ్రయించి ఉంటే స్వప్నావస్థను, హృదయాన్ని ఆశ్రయించి ఉంటే అది సుషుప్తిని, సహస్రారగతమైతే అది తురియావస్థను సూచిస్తుంది అన్నమాట. బుద్ధి లయమైపోకుండా సహస్రారంలో అమ్మవారి చిత్కళతోటి అనుసంధానమై ఉంటే అప్పుడు ఆ బుద్ధి చిన్మయం అవుతుంది.
అప్పటి అనుభూతి స్థితిని మనం తురీయం అంటాం అన్నమాట. ఈ అవస్థ ఇక్కడ 4వది అన్నది మనం చెప్పుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇకపోతే మనకి అమేయాత్మ, ఆదిశక్తి, అమేయాత్మ అన్న పదాలు వాడారు శంకరుల వారు. మనం ఈ విశ్లేషణ కొంచెం పెద్దదైనా గానీ అన్ని నామాలు చెప్పుకుంటే బావుంటుంది అని అనిపించింది. మనం అన్ని నామాల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదిశక్తి, అమేయాత్మ ఈ 2 నామాలు మనలో మెలకువ రాకపూర్వం చైతన్యవంతమైన శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ప్రాణశక్తి పనిచేస్తూ ఉంటుంది. మెలకువకి సంబంధించిన చిచ్చక్తి మెలకువ రాకముందు కూడా పనిచేసే చైతన్యవంతమైన ప్రాణశక్తి ఈ 2 కూడా అమ్మవారే. అలాగే సృష్టికి పూర్వం కూడా అయ్యవారికి సృష్టికి వ్యక్తమవుదామనే కోరిక రూపంలో ప్రేరణ ఏదైతే కలిగిందో సో కామయత బహుశ్యాం ప్రజాయేయేతి తైత్తరీయ వాక్యంలో కూడా ఆ శక్తి అమ్మవారే. అంటే అటు బ్రహ్మాండ పరంగాను ఇటు పిండాండ పరంగా కూడా అన్ని ఆదిలో ఉండే శక్తి ఆవిడే, నిర్వహణ కాలంలో ఉండే శక్తి ఆవిడే, అంతంలో ఉండే శక్తి కూడా ఆవిడే అంటూ మనం చెప్పుకోవచ్చు. ఈ ఆదిశక్తి ఎక్కడి నుండి వస్తుందో మనం చెప్పలేం. మనకు అనిపించడానికి ముందు మనలో అనిపించే రూపంలో, కనిపించడానికి ముందు కనిపించే రూపంలో ఈ ఆసక్తి ఉంటుంది. మనలో మనం నిద్రపోయిన తర్వాత నిద్రిస్తుంది, మనకన్నా ముందే మెలుకుంటుంది అనిపించేలాగా ఉండే ఈ మహాశక్తికి అనేక ప్రణామాలు చేస్తూ అమేయం అంటే ఏమిటో తెలుసుకుందాం. అమేయ అంటే నయమాత్మ ప్రవచనే లభ్య అన్నారు. పరమాత్మ మన వచనాలకి, ప్రవచనాలకి, నిర్వచనాలకి లొంగే శక్తి కాదు. ఆత్మేశ్వరైన ఈ అమ్మవారు ఆ పరాశక్తి. తైత్తరీయోపనిషత్తులో యతో వచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని చెప్తుంది. అంటే మన వాక్కులు మనస్సుతో సహా ఎక్కడి దాకా వెళ్ళి ముందుకి వెళ్ళలేక ఆగి వెనక్కి తిరుగుతాయో దానికి అవతల అన్నిటికీ అతీతంగా ఉండే ఆ తత్వమే పరమాత్మ తత్వం అని అర్థం అన్నమాట. ఆవిడే అమేయం. కొలతలకి, వచనాలకి, నిర్వచనాలకి, ప్రవచనాలకి లొంగబడినటువంటి శక్తి ఆ అమ్మవారు. ఇదే అర్థంలో మనకి దేశకాల పరిచ్ఛిన్న అన్న నామం కూడా వస్తుందన్నమాట. ఆవిడకి దేశానికి, కాలానికి వీటన్నిటికీ అతీతురాలైందని ఇందులో మనం అర్థం చెప్పుకోవచ్చు. ఇకపోతే విశ్వభ్రమణకారిణి అన్న నామాన్ని గనక మనం చూస్తే, విశ్వభ్రమణకారిణి మన సృష్టిలో భ్రమణ చలనాలు 2 ఉంటాయి. గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడం భ్రమణ చలనం అయితే, సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణ చలనం అంటారు. భూమికి ఉన్న ఇలాంటి గమనం వల్లే సూర్యోదయ, సూర్యాస్తమాలు, రేయింబవళ్ళు, ఋతువులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అలాగే చంద్రభ్రమణ చలనం కూడా తోడైతే మనకి కృష్ణపక్షం అని, శుక్లపక్షం అని, చంద్రకళలని, తిథులని ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ భ్రమణ చలనం అనే లక్షణం మీదే ఆధారపడి అవన్నీ ఏర్పడుతున్నాయి. అయితే ఇన్ని విధాలుగా ఇన్నిటితో నిండి ఉండే విశ్వం ఇలా భ్రమణ చలనంతో ఉండడానికి కారణం ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే, తప్పకుండా ఒకానొక చైతన్య శక్తి వీటన్నిటిని నడిపిస్తోంది అనేదో ఉండాలని నమ్మవలసి వస్తుంది మనం. విశ్వభ్రమణానికి కారణమైన ఆ మహాశక్తి అమ్మవారు. వ్యక్తుల మనస్సులను, చిత్తాలను కూడా ఆవిడ భ్రమింపచేయగలుగుతుంది. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఈ భ్రమణ లక్షణాన్ని అన్ని రకాలుగా, అన్ని విషయాల్లోనూ ఈ శక్తి అమ్మవారు ఉపయోగించి విశ్వాన్ని తిన్నగా నడిపిస్తోంది. ఈ సృష్టిలో ఎన్నో లక్షణాలు, విలక్షణాలు ఉన్నా అవన్నీ విశ్వ కళ్యాణానికి అవసరమయ్యే విధంగా ఉన్నాయి. ఇది అమ్మవారి విశ్వ నిర్వహణలో ప్రత్యేకత అని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయంత సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు గీతలో. ఈ భ్రమణ చలనం గురించి అక్కడ మనకి స్పష్టంగా భగవంతుడు కూడా మరొకసారి చెప్పడం జరిగిందనమాట. ఈ రకంగా అమ్మవారు మహామాయ అన్నది నిర్ధారిస్తున్నారు పెద్దలు. ఇందులో ఒక పదం వాడారు మనకి, పరబ్రహ్మ మహిషి అని. భక్తులు కొందరు భోగాదుల కొరకు ఆయా ఆకారాల గల ఆయా నామాలను దేవిని సేవిస్తూ ఉంటారు. పాండిత్యం, కవిత్వం కొరకు సరస్వతి రూపం అన్న పేరుతోటి, సంపదల కొరకు లక్ష్మీ రూపం అన్న పేరుతోటి, అష్టసిద్ధుల కొరకు పార్వతీ రూపం అంటూ సేవిస్తూ ఉంటారు. ఇవేవీ కాదు,
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ 4వది తురియ రూపము, మహామహిమ కలిగింది ఈ పరబ్రహ్మ స్వరూపము అంటూ చెప్తున్నారు శంకర్ల వారు ఈ శ్లోకంలో. అంతేకాకుండా త్వం కీర్తిశ్రీః ధృతిసిద్ధిః హ్రీర్విద్యా సంతతిర్మతిః సంధ్యా రాత్రి ప్రభా నిద్ర జ్యోత్స్నా కాంతిః క్షమా దయ అంటూ కీర్తిస్తున్నాయి ఆగమాలన్నీ ఆ జగన్మాతని. గిరీం దేవీం అన్న దానిలో ఐం అన్న బీజాక్షరము, హరేహ్ పత్నీం అన్న దాంట్లో శ్రీం అన్న అక్షరము, హర సహచరీం అన్న దాంట్లో హ్రీం బీజాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఈ తురియాలో ఈమన్న బీజాక్షరము, ఐమంటే సరస్వతి, శ్రీమంటే లక్ష్మి, హ్రీమంటే పార్వతి, ఈమంటే మహాశక్తి లేక మహామాయ అంటూ ఈ శ్లోకంలో మనకి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అన్నారు. అంటే ఈ శుద్ధతత్వం సమస్త ప్రాణుల హృదయాల్లో స్థితుడై ఉన్నాడు. భౌతిక శక్తి చేత తయారు చేయబడిన యంత్రాన్ని అధిరోహించి ఉన్న ఈ జీవాత్మల గతిని వాటి వాటి కర్మలను అనుగుణంగా ఆ శుద్ధతత్వం అయిన పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి నిర్దేశిస్తూ ఉంటారు అంటూ చక్కగా ఇందులో మనం అర్థం చెప్పుకుంటూ ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఈ శ్లోకానికి సంబంధించిన యంత్రం గురించి మనం తెలుసుకుంటే, ఇది కూడా మనకి అధోముఖ సమభుజ త్రికోణము, త్రిశూలత్రయ సంహితము, హ్రీం బీజయుక్తం. ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం వీటిలో ఉన్న ఈ యంత్రాలను కానీ బీజాక్షరాలను కానీ మనంతట మనం సాధన చేయకూడదు. గురుముఖత నేర్చుకోవాల్సిన విద్య ఇది. ఈ శ్లోకం గనక మనం పఠిస్తే మనకి వాగ్ధాటి లభిస్తుంది అంటూ చెప్తున్నారు పెద్దలు. వాక్శుద్ధి వాగ్ధాటి లభిస్తాయి అంటూ చెప్తున్నారు పెద్దలు అన్నమాట. మళ్ళీ మనం రేపు 98వ శ్లోకంతో ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.